నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తర్జన భర్జన. 42% అమలుపై చర్చలు, సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన. బనకచెర్లపై తెలుగు రాష్ట్రాలతో 10 రోజుల్లో కేంద్రం సమావేశం. సమస్య పరిష్కారమవుతుందని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆశాభావం. పరిపాలనలో సాంకేతికతను జోడించేందుకు సిద్ధమైన ప్రభుత్వం. ఇకపై ఈ కేబినెట్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు. హిమాచల్ వరదల్లో 5కు చేరిన మృతుల సంఖ్య. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు. ఫోన్ నెంబర్లతో మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి చర్యలు. సైబర్ భద్రతా నిబంధనల్లో మార్పులను ప్రతిపాదించిన టెలికాం శాఖ. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ముందుకెళ్లేదలా అని ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్న హామీని ఎలా అమలు చేయొచ్చనే మార్గాలను అన్వేషిస్తోంది. పంచాయతీల్లో రిజర్వేషన్లను 30 రోజుల్లో తేల్చాలని హైకోర్టు స్పష్టం చేసినందున అధికారులు, న్యాయ నిపుణులతో ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. రాష్ట్రపతి నుంచి స్పందన లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలా, లేదా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ జీవో ఇవ్వాలా అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇవేమీ వీలు కాకపోతే పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎన్నికలు జరిపి పార్టీ పరంగా 42% సీట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే పేర్కొంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దిశగా కసరత్తు చేసింది. కులగణన చేసి ఆ డేటా ఆధారంగా బీసీలకు విద్యా, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించేలా అసెంబ్లీలో 2 బిల్లుల్ని ఆమోదించి గవర్నర్కు పంపించారు. అయితే సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితి దాటుతున్నందున నిర్ణయం కోసం రాష్ట్రపతికి గవర్నర్ నివేదించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది. ఏప్రిల్లో పంపించినప్పటికీ రాష్ట్రపతి భవన్ నుంచి ఇప్పటి వరకు స్పందన రాలేదు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్ని 3 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను 20 రోజుల్లోనే కొలిక్కి తెస్తామని ప్రభుత్వమే చెప్పడంతో 30 రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలని ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఓవైపు న్యాయపరమైన చిక్కులు రాకుండా, మరోవైపు రాజకీయంగా నష్టం జరగకుండా వ్యూహాత్మకంగా అడుగులు వెయ్యాలని ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు గడువు నేపథ్యంలో ఢిల్లీకి బృందాన్ని పంపించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దానివల్ల ఒకవేళ రిజర్వేషన్లు తేలకపోయినప్పటికీ రాజకీయంగా ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నట్లు సమాచారం. కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వొచ్చునా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులు పెండింగ్లో ఉండగా జీవోల ద్వారా రిజర్వేషన్లు పెంచడం వల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయన్న అభిప్రాయాలు వస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు వేచి చూసి రాష్ట్రపతి నుంచి స్పందన రాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వాల నుంచి వచ్చిన బిల్లుల్ని రాష్ట్రపతి, గవర్నర్లు 3 నెలల్లో క్లియర్ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొన్నందున దాని ఆధారంగా సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లొచ్చునా అనే అంశంపై న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తోంది. ఈ ప్రయత్నాలేవీ ఫలించకపోతే పాత విధానంలో బీసీలకు 23% రిజర్వేషన్తోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున బీసీలకు 42% సీట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. దానివల్ల చట్టపరమైన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పరిస్థితులు అనుకూలించనందున ఇచ్చిన మాట ప్రకారం పార్టీ పరంగా బీసీలకు 42% ఇచ్చినట్లు చెప్పుకోవచ్చని ఆలోచన. దానివల్ల ఇతర పార్టీల్ని కూడా రాజకీయంగా ఇరుకున పెట్టొచ్చనే వ్యూహంతో కనిపిస్తోంది. న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులు, విశ్రాంత అధికారులు, కాంగ్రెస్ సీనియర్ నేతలతో చర్చిస్తున్న ప్రభుత్వం 5-6 రోజుల్లో వ్యూహం ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. సుపరిపాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ఈ కేబినెట్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. మంత్రివర్గ భేటీలోని దస్త్రాలన్నింటినీ డిజిటల్ విధానంలో భద్రపరచాలని కీలక నిర్ణయం తీసుకుంది.
పరిపాలనలో సాంకేతికతను జోడించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇక నుంచి ఈ కేబినెట్ విధానాన్ని తీసుకొచ్చేలా కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు డిజిటల్ ఆఫీస్, ఈ ఫైలింగ్ విధానంలో అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలోని 2-3 రాష్ట్రాల్లో ఈ విధానం అమలులో ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఈ కేబినెట్ నిర్వహణలో అనుసరిస్తున్న పద్ధతులను ప్రధాన కార్యదర్శి ఆరా తీస్తున్నారు. మంత్రిమండలి సమావేశంలో చర్చించే అంశాల ఎజెండాతో పాటు టేబుల్ ఐటమ్స్ అన్ని ముద్రిత ప్రతిరూపంలో మంత్రులకు అందించడం, ఆ ఫైళ్లను రహస్యంగా భద్రపరిచే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. వీటిని సాధారణ పరిపాలనా విభాగం నిర్వహిస్తుంది. ఇకపై కేబినెట్ ఎజెండా మొదలు నిర్ణయాల వరకు ఫైళ్లన్నీ ఈ ఫైలింగ్ చేయాలని, డిజిటల్ రూపంలో భద్రపరచాలని ప్రభుత్వం తీర్మానించింది. ఈ నూతన విధానం వల్ల ఫైళ్లు రహస్యంగా, సురక్షితంగా ఉండటంతో పాటు డిజిటల్ కాపీలను భద్రపరచడం మరింత కట్టుదిట్టంగా ఉంటుందని భావిస్తోంది. 15 రోజులకోసారి చొప్పున ప్రతి నెలలో 2 సార్లు కేబినెట్ భేటీ నిర్వహించాలని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం నివారణ, అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై సమీక్ష, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం తదితర లక్ష్యాలతో ఈ సమావేశాలు క్రమం తప్పకుండా జరపాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 98 మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ భేటీలు జరిగాయి. మంత్రుల పర్యటనలు, రోజువారీ షెడ్యూల్కు ఇబ్బంది లేకుండా కేబినెట్ భేటీల తేదీని ముందుగానే ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గ తదుపరి భేటీ జులై 10న ఉంటుందని ఇటీవల జూన్ 23న జరిగిన కేబినెట్ సమావేశం రోజునే మంత్రులకు సమాచారం అందించారు. సంస్కరణల్లో భాగంగా ఇకపై 3 నెలలకోసారి కేబినెట్ మీటింగ్ ను స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ 3 నెలల ప్రత్యేక భేటీకి మంత్రివర్గంతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరవుతారు. పోలవరం బనకచెర్లపై వారం 10 రోజుల్లోపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో సమావేశం కాబోతున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు. 11 సంవత్సరాల ఎన్డీఏ పాలనలో జలశక్తి శాఖ సాధించిన విజయాలపై గురువారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జల వివాదంపై కేంద్ర మంత్రి మాట్లాడారు. ఈ అంశంపై ఇప్పటికే 2 రాష్ట్రాలతో మాట్లాడినట్టు తెలిపిన సిఆర్ పాటిల్ కలిసి కూర్చొని మాట్లాడటానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంసిద్ధత వ్యక్తం చేశాయని చెప్పారు. అందులో భాగంగానే 2 రాష్ట్రాలతో 10 రోజుల్లో సమావేశం కానున్నట్లు తెలిపారు. तेलंगाना और आंध्र प्रदेश का भी प्रॉब्लम चल रहा था. हम लोगों ने उन दोनों के साथ बात की है और हम 8-10 दिन के अंदर उनके साथ भी मीटिंग करने वाले हैं. दोनों बैठकर बात करने के लिए तैयार है. ये मानसिकता भी बनी है. तो सबको बिठाना तो पड़ेगा क्योंकि पानी एक बड़ा पॉलिटिकल इश्यू भी होता है. इसके लिए हर स्टेट को भी अपना निर्णय करने में थोड़ा टाइम भी लगता है, थोड़ी हिचकिचाहट भी होती है, मगर फिर भी रास्ता निकल रहा है. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్ ముందు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే సాక్షులకు సంబంధించి కొంతమందిని వాంగ్మూలం రికార్డ్ చేసిన సంగతి తెలిసింది. అయితే సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావును కూడా మరొకసారి ప్రశ్నించాలని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. అయితే అందులో భాగంగానే ఈరోజు చేబెల్లె ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డిని కూడా ఈరోజు 11 గంటలకు జూబ్లీస్లోని ఏసీబీ కార్యాలయానికి రావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో 2023 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించి అతనికి నిన్న నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈరోజు తనను వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తాము, ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తిగా వాటికి సంబంధించిన వివరాలు సేకరించి వాటికి సంబంధించి వాంగ్మూలం రికార్డ్ చేస్తామని చెప్పి కూడా 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈరోజు 11 గంటలకు అతను వచ్చిన తర్వాత వాంగ్మూలం అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పటికే సాక్షులకు సంబంధించి కూడా దాదాపు 250 మందికి పైగా సాక్షులను సిట్ అధికారులు విచారించినట్టు తెలిసింది. అందులో భాగంగానే రాజకీయ నేతలు, తర్వాత రాజకీయ నేతలకు సంబంధించిన సన్నిహితులు
కానీ కార్యకర్తలతో పాటు కొంతమంది వారిని కూడా ఇప్పటివరకు అయితే సిట్ అధికారులు విచారించి తర్వాత వారి యొక్క వాంగ్మూలం అయితే రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే దాదాపు 6 సార్లు కూడా ప్రభాకర్ రావుని సిట్ అధికారులు విచారించడం జరిగింది. దాంట్లో కొంతవరకు మాత్రమే సమాచారం సిట్ అధికారులకు వివరించినట్టు తెలిసింది. అయితే తను చెప్పిన విషయాలను ఇప్పటికే సిట్ అధికారులు కొంతవరకు అసంతృప్తిగా ఉన్నప్పటికీ తర్వాత వచ్చే నెల 5వ తారీఖున సుప్రీంకోర్టులో ఇటు ప్రభాకర్ రావుకు సంబంధించిన కేసు పైన హీరింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టులో తమకు సంబంధించిన వాదనలు మేము వినిపిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఉందని చెప్పవచ్చు. కానీ ఈ వీటిలో వాంగ్మూలాలే సాక్షుల యొక్క వాంగ్మూలం చాలా కీలకం కాబోతుంది. దీంట్లో ప్రభాకర్ రావు కానీ తర్వాత ప్రభాకర్ రావు టీము ఎవరైతే ప్రణీత్ రావు కానీ తర్వాత రాధాకిషన్ రావు తిరుపతి అన్న భుజంగరావు తర్వాత వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరు నిందితులుగా ఉన్నారో వారిని మరొకసారి విచారించిన తర్వాత సాక్షుల యొక్క వాంగ్మూలాన్ని పరిశీలించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా మరికొద్ది రోజుల తర్వాత కూడా ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. కానీ సాక్షులు దాదాపు ఇప్పటికే 618 మందికి సంబంధించి కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి దానిలో ఆధారంగా ఒక్కొక్కరిని పిలిచి సాక్షుల యొక్క వాంగ్మూలాలు ప్రస్తుతం అయితే రికార్డ్ చేస్తున్నారు. రికార్డుల తర్వాత మరి ఎలాంటి పరిణామం చోటు చేసుకున్నది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. వసతి గృహంలో ఉన్న కుమారుడిని చూసేందుకు వచ్చిన తల్లి ఆ బాలుడు ముందే కుప్పకూలి మృతి చెందిన విషాద ఘటన వేములవాడలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా పొలాసకు చెందిన నరేష్ చందన దంపతుల కుమారుడు సుశాంత్ వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఈ విద్యా సంవత్సరంలో వారం రోజుల క్రితం వసతి గృహంలో చేర్పించారు. కుమారుడిని చూసేందుకు తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. చందన తన కుమారుడు సుశాంత్తో మాట్లాడుతుండగా కళ్ళు తిరుగుతున్నాయని ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్ల ముందే తల్లి విగతజీవిగా పడి ఉండటంతో సుశాంత్ రోధించడం అక్కడున్న వారిని కలిచివేసింది. కుమ్మర్లకు నైపుణ్య శిక్షణ ఇప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని జగదీష్ మందిర్ నుంచి చేపట్టిన తెలంగాణ కుమ్మర్ల బోనాల జాతర ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఘటానికి పూజ చేసిన అనంతరం మహిళల తలలపై మట్టి కుండల బోనాలను పెట్టి బోనాల జాతర శుభాకాంక్షలను పొన్నం తెలిపారు. కుమ్మర్ల వృత్తి రక్షణకు రాబోయే కాలంలో గుజరాత్లో ఉన్న సాంకేతికత తెలుసుకోవడానికి ప్రతినిధులను పంపి ఇక్కడ శిక్షణ ఇప్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. కుమ్మర్లకు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత పెరిగేలా యాంత్రీకరణ చేస్తూ శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. బోనం ఎత్తుకొని అమ్మవారిని తెలంగాణ ప్రజలందరినీ చల్లగా చూడాలని హైదరాబాద్ సంప్రదాయాలకు అనుగుణంగా జూలై 24 వరకు నెల రోజుల పాటు ఆషాఢమాస బోనాలు జరుగుతాయని పొన్నం పేర్కొన్నారు. ఆచారం అంటేనే అమ్మవారికి మట్టి బోనం. అమ్మవారికి మట్టి బోనంలో బోనం సమర్పిస్తేనే సంతృప్తి పడుతుంది. కాబట్టి అది బోనాల పండుగ అంటే కుమ్మరులకు సంబంధించినటువంటి ఒక వృత్తిపరమైన గౌరవం. తప్పకుండా వారి సమస్యల్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుంది. వారికి సాంకేతిక శిక్షణ నిమిత్తం తప్పకుండా ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి వారి సమస్యల్ని భవిష్యత్తులో వృత్తి రక్షణకు వృత్తిని యాంత్రీకరణ జరుగుతున్న సందర్భంలో మారుతున్న కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దేశంలో ఆహార ధాన్యాల నిల్వలకు వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ చట్టం తెస్తే ఎన్డీఏ హయాంలో ప్రైవేట్ పరం చేశారని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. చాలా కాలంగా పత్తి కొనుగోళ్లు సీసీఐ చేసేదన్న ఆయన రాబోయే రోజుల్లో కొనుగోలు చేయబోదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడంపై ఆక్షేపించారు. జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు రైతు చట్టాలు కాంగ్రెస్ తెచ్చినవేనని, మీరేం తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఎమర్జెన్సీపై చౌకబారు రాజకీయాలు ఆపి పాలనపై దృష్టి సారించాలని హితో పలికారు. కొంతకాలంగా వ్యక్తులు వ్యవస్థలపై దాడి చేస్తూ ఈడీని ప్రయోగిస్తున్న మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆరోపించారు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, చెరువులపై అక్రమార్కుల కన్ను పడింది. యాదగిరిగుట్ట దేవాలయం నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ ఉండటంతో భూములకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా అక్రమార్కులు చెరువులను కబ్జా చేసి వెంచర్లు వేసి నకిలీ పట్టాలు సృష్టించి అమాయకులకు అంటగడుతున్నారు. కబ్జాదారుల భూదాహానికి 65 ఎకరాలున్న నల్ల చెరువు పూర్తిగా కుంచుకుపోయింది. ఒకప్పుడు నిండు కుండలా ఉన్న చెరువు ఇప్పుడు మైదానంలా దర్శనమిస్తోంది. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
యాదగిరిగుట్ట పట్టణంలో చెరువులు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. ఇల్లుగా ఉన్నటువంటి ఒక చెరువులో కేవలం మట్టిని తీసి క్రమంగా అమ్మేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా కడిలు వాతి ఆ చెరువునే కబ్జా చేస్తారు. ఇందులో తెలియక ఎవరైతే ప్లాట్దారు ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి ఏ విధంగా కడిలు బాతురు, మరి దీని బఫర్ జోన్ అనేది లేదా, మరి ఉన్నా కూడా అధికారులు ఎందుకు నిద్రమత్తులు ఉన్నారనే విషయం ఎవరికి అర్థం కాని విషయం. ప్రధానంగా ఒక నల్ల చెరువు యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో అతి పెద్ద చెరువు ఉంది. ఇది అక్రమానికి గురైతుంది. కొందరు వెంచర్ వాళ్ళు చెరువులో చేయడం వల్ల కొండలు కూడా ఇబ్బంది అవుతుంది. FTL ఉన్న పరిధిలో ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసి దాన్ని ఒక బార్డర్ ఫిక్స్ చేయాలి. అధికారులు ఎమ్మటే స్పందించి ఆ చెరువుని పరిరక్షించాలి, కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వర్షాలు పడితే చెరువులు నిండడం వల్ల ఫ్లాట్లలో ఎవరైతే ఫ్లాట్లు కొనుక్కున్నారో వారు వాటిలో ఇల్లులు నిర్మించుకుంటే ఆ వాటి ఇల్లుల కిందికి మొత్తం నీరు చేరుతుంది. అలా కొంత ప్రాబ్లం ఉంది. ఈ ఇల్లులు నిర్మించడం వల్ల ఆ చెరువులలో ఉన్న నీటి ఊట అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అక్రమంగా చెరువులు కబ్జా చేస్తారు. గతంలో చెరువులో ఉన్న మట్టి పూడికలు తీసి అమ్ముకున్నారు. అక్రమంగా లేఅవుట్లు చేసి విక్రయిస్తా ఉన్నారు. సామాన్యమైన ప్రజలు తీవ్రంగా మోసపోతున్నారు. అసలు రెవెన్యూ అధికారులు మరి నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారు? దాని బఫర్ జోన్ FTL పరిధి ఎంత ఉందో ఇక్కడ అద్దురాళ్లను బాతి అక్రమంగా దర్జాగా కబ్జా చేస్తున్నారో వారికి రెవెన్యూ చట్టం ప్రకారం శిక్షించి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ చెరువులను కుంటలను అన్యాక్రాంతం చేస్తుంటే నీటి ఎద్దడి ఏర్పడతా ఉంది. జనాలకు నీరు దొరకని పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళ చెరువులది కుంటలది సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ చెరువులు కుంటలు ఉన్నా దీని అధికారులు గుర్తించి హద్దుబందులు ఏర్పరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. పని ఇచ్చిన యజమానికే టోకరా వేసేందుకు యత్నించిన కేటుగాలను హైదరాబాద్ దోమలగూడ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. హైదరాబాద్ మలకపేటకు చెందిన చిట్ ఫండ్ వ్యాపారి గోపాల్ తపారియా నిన్న రాత్రి 1 గంట సమయంలో సంస్థకు చెందిన డబ్బు చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సంస్థలో పనిచేస్తున్న జితిన్ వద్ద నుంచి 17 లక్షల నగదు ఉన్న బ్యాగు ఎత్తుకెళ్లారని పోలీసులకు తెలిపారు. అబిడ్స్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్తుండగా అప్పర్ ట్యాంక్ బండ్ వద్ద బైక్ స్కిడ్ అయ్యి కింద పడినట్లు జితిన్ వెల్లడించారు. అదే సమయంలో నగదు బ్యాగును ఎవరో దుండగులు ఎత్తుకెళ్లారని పోలీసులకు వివరించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం వెలుగులోకి తెచ్చారు. నిందితుడు జితిన్ కావాలనే అదే ఆఫీసులో పనిచేసే అభిలాష్తో కలిసి నగదు కొట్టేసేందుకు డ్రామాలాడినట్లు గుర్తించారు. నగదు రికవరీ చేసి దొంగతనానికి పాల్పడిన నిందితులను రిమాండ్కు తరలించినట్లు మధ్య మండల డీసీపీ శిల్పవల్లి తెలిపారు. అయితే అతను చెప్పే విధానము, అతను చెప్తున్నటువంటి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీద అనుమానం వచ్చి మనము సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేయడము, ట్యాంక్ బండ్ మీద అతను తీసుకున్న నోట్ ఏదైతే ఉందో ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత అలానే ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి ఐ విట్నెసెస్ని కూడా వెరిఫై చేసిన తర్వాత ఒక నిర్ధారణకి ఏమొచ్చి జతిన్ అనే అతనే అబద్ధం చెప్తున్నాడు, రాబరీ జరిగింది, దొంగతనం జరిగింది అని చెప్పి వాళ్ళ ఓనర్తో అబద్ధం చెప్తూ ఈ 17 lakhs క్యాష్ని కూడా అతనితో పనిచేస్తున్నటువంటి అభిలాష్ అనే అతని సహాయంతో దొంగతనం చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో వంతెన లేని కారణంగా ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో పాదచారుల వంతెన కట్టిస్తామంటూ నేతలు హామీలిచ్చినా అవన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి. ఫలితంగా రైల్వే పట్టాలను దాటుతూ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ స్టేషన్కి అవతల వైపే ఉండటంతో రైల్వే పట్టాలపై నుంచే కార్యాలయాలకు వెళ్తున్నారు. మరికొందరు ప్రమాదమని తెలిసినా రైలు బోగీల కింద నుంచి గమ్యస్థానాలకు చేరాల్సిన పరిస్థితి నెలకొంది. డిచ్పల్లి రైల్వే స్టేషన్ మీదుగా 24 గంటల్లో 43 వరకు అన్ని రకాల రైళ్లు నడుస్తుంటాయి. వేరే దారి గుండా ప్రజలు తిరిగి వెళ్లాలంటే అదనంగా 2 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి డిచ్పల్లి రైల్వే స్టేషన్లో పాదచారుల వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. డిచ్పల్లి మండల్స్ హెడ్ క్వార్టర్స్, గవర్నమెంట్ హాస్పిటల్, గ్రామ పంచాయతీ అటన్నీ ఎంఆర్ఓ ఆఫీసు ఊరే మొత్తం అన్ని కార్యాలయాలు అటే ఉన్నాయండి. బాగా ఇబ్బంది అవుతుంది. ఈ రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జ్ చేస్తే కనుక బాగానే ఉంటుందండి. ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉందండి. గూడ్స్ ఎప్పుడు కూడా ఈ ప్లాట్ఫామ్ పైన ఎప్పుడు ఉంటుంది. పిల్లలకు కూడా, స్టూడెంట్స్కి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. వేరే విలేజెస్ నుంచి వచ్చేటువంటి పిల్లలకు కూడా, స్టూడెంట్స్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఆలోచించి ఈ బ్రిడ్జ్ కడితే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఒపీనియన్. ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావాలని చాలా సంవత్సరాల నుంచి ప్రజలు పోరాటం చేస్తున్నారు. చాలా గ్రామాల నుండి వచ్చి అధికారులకు కూడా వినతి పత్రం ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించలేదు. ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ కానీ అట్లాగే రూరల్ ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఈ బ్రిడ్జిని నిర్మించినట్లయితే చాలా మందికి ఉపయోగం ఉంటుంది.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న కునారం రైల్వే అండర్ బ్రిడ్జి పనుల్లో క్లస్టర్ విరిగిపోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇవాళ ఉదయం కునారం రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జి పనులు నిర్వహించే క్రమంలో క్లస్టర్ విరిగిపోయింది. దీంతో కాజీపేట బల్లార్షా రైల్వే మార్గంలో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం నుంచి రాఘవాపూర్ సమీపంలో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు అర్ధాంతరంగా నిలిచిపోయింది. అలాగే పలు గూడ్స్ రైళ్లు, సూపర్ఫాస్ట్ రైళ్లు సైతం ఆగిపోయాయి. రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైలు దిగి రహదారుల మార్గం పట్టారు. రైలు సేవలు ఎప్పుడు పునరుద్ధరణ జరుగుతాయో అధికారులు చెప్పకపోవడంతో సతమతమవుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. దీంతో వెంటనే స్పందించిన రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన క్లస్టర్ నిర్మాణ పనులు చేపట్టారు. మధ్యాహ్నం వరకు రైలు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉందని సిబ్బంది తెలిపారు. రోజు పడుతుంది, 5వ రోజు అంటే వాళ్ళకే కరెక్ట్ క్లారిటీ లేదు. రైల్వే వాళ్ళు అడిగితే ఆ గార్డ్స్ అడిగితే ఎప్పుడు పోతుందని కూడా సరిగ్గా చెప్తలేరు. పాప కాలేజీ పని ఉన్నది. ఇది ఎట్లా ఇది వ్యవస్థ ఇది ఏంటి అర్థమైతలేదు. ట్రైన్ వచ్చింది, దిగినాం, టికెట్ 2 గంటల ఇక్కడ వెయిటింగ్. అది లైన్ రిపేర్ అయినా కదా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడికి అందరినీ వెళ్ళిపోయి ఇళ్ళకి వెళ్ళిపోతున్నాం. మీరు ఎటువైపు ఎటు వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలి. ఛాయలు, నీళ్ళు, నిప్పులు ఏం చేస్తామని. ఇక మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధి మల్లంపేటలో ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. తల్లితో పాటు స్కూటీపై వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. టిప్పర్ ఢీకొట్టడంతో స్కూటీపై నుంచి బాలుడు కింద పడ్డాడు. ఆ బాలుడిపై నుంచి టిప్పర్ వెళ్లడంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ బండి స్లో అయింది. క్రాస్ చేసి వస్తుంది.